ఇతని పేరు సోము. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం లింగాపూర్ గ్రామంలో ఉంటాడు. సోముకి సొంత భూమి లేదు. అందుకే బతకడానికి ఎవరి దగ్గరైనా పని చేయాలి. కానీ గ్రామంలో రోజు పని దొరకడం కష్టం. అందుకే చాలా మంది పట్టణాలకు వలస వెళ్తారు. కానీ సోము లాంటి లక్షల మంది గ్రామీణ పేదలకు అండగా నిలిచింది మన్రేగా అనే ఉపాధి హామీ పథకం. గుర్తుంచుకోండి, ఈ పథకం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కాదు, అది సోము యొక్క హక్కు. సోము పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పని కావాలని అడిగితే ప్రభుత్వం 15 రోజుల్లోపు ఖచ్చితంగా పని కల్పించాలి, లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ స్కీమ్ ద్వారా ఏడాదిలో 100 రోజులు గ్యారంటీగా పని దొరికేది. కాలువలు తవ్వడం, చెరువుల్లో మట్టి తీయడం వంటి పెద్దగా నైపుణ్యం అక్కరలేని పనులు ఇక్కడ దొరుకుతాయి. దీనికి ఇచ్చే కూలీ నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి సోము బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో వలసలను కాస్త తగ్గించి పేదలకు ఒక సామాజిక భద్రతలా పనిచేసింది. అసలు మన్రేగా యొక్క ముఖ్య ఉద్దేశమే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి పనిని ఒక హక్కుగా కల్పించడం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన్రేగా స్థానంలో వీబీ రామ్జీ అనే కొత్త బిల్లును తెస్తోంది. ఈ కొత్త పథకం ఉపాధి హామీ యొక్క అసలు ఉద్దేశానికే విరుద్ధంగా కనిపిస్తోంది. ఇందులో ఉన్న ప్రధాన లోపాలను ఇప్పుడు చూద్దాం. 60 రోజుల పని నిలిపివేత. ఈ కొత్త బిల్లు ప్రకారం ఏడాదిలో 60 రోజుల పాటు ఈ స్కీమ్ను నిలిపివేస్తారు. అంటే ఉదాహరణకు లింగాపూర్లో వానాకాలం సాగు మొదలైంది అనుకుందాం. అప్పుడు రైతులందరికీ ఎక్కువ మంది కూలీలు కావాలి. ఇలాంటి పీక్ సీజన్ సమయాల్లో రైతులకు కూలీలు దొరకడం లేదనే సాకుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే దాని అర్థం పీక్ సీజన్ సమయాల్లో ఈ స్కీమ్ ను నిలిపివేస్తారు. దీనివల్ల సోముకి వేరే దారి ఉండదు. ఖచ్చితంగా ఎవరో ఒక రైతు దగ్గరకు తక్కువ కూలీకైనా పనికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం అతనికి ఉన్న రెండో ఆప్షన్ ను నిలిపివేసింది. నిజానికి ఉపాధి హామీ పథకం వల్ల సోముకి ఒక బేరమాడే శక్తి ఉండేది. నువ్వు తక్కువ కూలీ ఇస్తే నేను ఉపాధి పనికి వెళ్తాను అని ధైర్యంగా చెప్పేవాడు. కానీ ఈ కొత్త నిబంధన వల్ల సోము ఆ ధైర్యాన్ని, ఆ హక్కును కోల్పోతున్నాడు. రైతులకు మేలు చేయాలని ప్రభుత్వానికి నిజంగా ఉంటే సోము లాంటి పేదవాడి కడుపు కొట్టాల్సిన అవసరం లేదు. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. రైతులు తమ పంటను భద్రపరచుకోవడానికి ప్రభుత్వమే గ్రామంలో కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి. చిన్న రైతుల పంటను మార్కెట్ కి తీసుకెళ్లడానికి తక్కువ ధరకు రవాణా కల్పించాలి. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి యంత్రాలను తక్కువ అద్దెకే అందుబాటులో ఉంచాలి. సాగు సమయంలో రైతులకు డీజిల్ మీద ప్రత్యేక సబ్సిడీ ఇవ్వాలి. ఇవన్నీ విస్మరించి కేవలం కూలీలను కట్టడి చేయాలనుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. మన్రేగాలో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే ఎంతమంది పని అడిగితే అంత బడ్జెట్ ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేటాయిస్తూ ఉంటుంది. దీన్నే డైనమిక్ బడ్జెట్ అంటారు. అంటే పని అడిగిన ప్రతి సోముకి డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ ఈ వీబీ రామ్జీ పథకంలో ఏటా కొంత బడ్జెట్ ను ముందే ఫిక్స్ చేస్తారు. ఒకవేళ ఆ కేటాయించిన నిధులు అయిపోతే సోముకి పని కావాలన్నా ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవు అని నిరాకరించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. గతంలో 90% నిధులు కేంద్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడు 60% కేంద్రం ఇస్తే మిగిలిన 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడుతుంది. ఇక్కడ నా ప్రశ్న ఒకటే, బడ్జెట్ ముందే ఫిక్స్ చేసి ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మా దగ్గర నిధులు లేవు అని పని నిరాకరిస్తే ఇక దాన్ని హామీ అని ఎలా పిలుస్తాం? అసలు ఉపాధి హామీ అనే పదానికి అర్థమేముంటుంది? అలాగే ఈ వీబీ రామ్జీ బిల్లులో ఒక వివాదాస్పదమైన మార్పు ఏమిటంటే ఏ ప్రాంతాల్లో పని ఇవ్వాలో కేంద్రమే నిర్ణయిస్తుంది. నిజానికి ఉపాధి హామీ అనేది ప్రతి గ్రామంలోనూ అమలవ్వాల్సిన చట్టం. అంటే రేపు పొద్దున ఢిల్లీలో కూర్చున్న వారు లింగాపూర్ లో పని ఇవ్వొద్దు అని నిర్ణయిస్తే సోముకి పని దొరకదు. అప్పుడు ఇది పని హక్కు ఎలా అవుతుంది? కేవలం ప్రభుత్వం పెట్టే భిక్ష అవుతుంది. వాళ్లకు ఇష్టముంటే ఇస్తారు, లేదంటే లేదు. ఈ మార్పు వల్ల మారుమూల గ్రామాలు మరింత వెనకబడిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాలకే నిధులు మళ్లించవచ్చు. అప్పుడు లింగాపూర్ లాంటి చిన్న పల్లెటూర్లలో పెద్ద పనులు ఏమీ లేవు అనే సాకుతో ఉపాధిని నిలిపివేయవచ్చు. దీనివల్ల సోము లాంటి వారు బతకలేక పట్టణాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ కొత్త బిల్లు ద్వారా మేము పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తోంది.
వినడానికి ఇది చాలా బాగుంది, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఒక హోటల్ బయట అన్లిమిటెడ్ మీల్స్ అని పెద్ద బోర్డు పెట్టి లోపలికి వెళ్ళాక అన్నం అయిపోయింది అని చెబితే ఎలా ఉంటుంది? ఇది కూడా అంతే. ఒకవైపు బడ్జెట్ ను తగ్గిస్తూ పని ఇచ్చే ప్రాంతాలను కేంద్రమే నిర్ణయిస్తుందని చెబుతూ మరోవైపు రోజులు పెంచడం అంటే సోము లాంటి వారిని ఆశ పెట్టి మోసం చేయడమే అవుతుంది. సో ఈ కొత్త విబి రామ్జీ బిల్లులో ఇలా ఎన్నో లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా పనిని ఒక హక్కుగా కల్పించే అసలు ఉద్దేశాన్నే ఇది నీరుగారుస్తోంది. నా ఉద్దేశం ప్రకారం ఈ కొత్త బిల్లు తెచ్చే కంటే పాత మన్రేగా చట్టాన్నే కొనసాగించడం మంచిది. అయితే మన్రేగాలో లోపాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. పని చేయకుండానే ఫేక్ ఐడీలతో డబ్బులు తీసుకునేవారున్నారు. సూపర్విజన్ లేకపోవడం వల్ల నాణ్యత లేని పనులు జరుగుతున్నాయి. కానీ సమస్యలు ఉన్నాయని పథకాన్ని మార్చేయడం సరికాదు. అవినీతి చేసేవారికి కఠిన శిక్షలు వేయాలి. బయోమెట్రిక్ లాంటి టెక్నాలజీ వాడాలి. గ్రామంలోని యువతను ఈ పనుల పర్యవేక్షణలో భాగస్వాములను చేస్తే బాధ్యత పెరుగుతుంది. అలాగే కేవలం గుంతలు తీయడమే కాకుండా సోము లాంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఊర్లోనే కోల్డ్ స్టోరేజీలు కట్టడం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇటుకల తయారీ లాంటి పనుల్లో వారిని వాడాలి. దీనివల్ల ఊరు అభివృద్ధి చెందుతుంది, పనికి విలువ పెరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ పనులు ఏవి లేకపోతే చిన్న రైతులు మరియు కౌలు రైతుల పొలాల్లో పని చేయడానికి ఉపాధి కూలీలను పంపించి సగం కూలీ ప్రభుత్వం, మరో సగం రైతు ఇచ్చేలా ప్లాన్ చేస్తే అటు రైతుకి ఇటు కూలీకి ఇద్దరికి లాభమని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే మన్రేగా పథకంలో చాలా మంది విమర్శించే ఒక పాయింట్ ఏంటి అంటే ఇది పని హక్కు కాబట్టి కొందరు పని చేసినట్లు నటించి డబ్బులు తీసుకుంటున్నారు లేదా నామమాత్రపు పనులు చేసి డబ్బులు తీసుకుంటున్నారు అని. ఈ విమర్శలో కొంత నిజముంది, కానీ మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఈ పథకం యొక్క అసలు ఉద్దేశం లాభాలు వచ్చే పనులు చేయడం కాదు. ఇది సోము లాంటి పేదవాడికి సామాజిక భద్రత కల్పించడం. వాళ్ళేమి లక్షల రూపాయలు తీసుకోవడం లేదు, కేవలం బతకడానికి అవసరమైన కనీస వేతనాన్ని మాత్రమే పొందుతున్నారు. ఆ హక్కును కాపాడుతూనే వారి శ్రమను ప్రొడక్టివ్ పనుల కోసం ఎలా వాడుకోవాలో ఆలోచించడం ప్రభుత్వం బాధ్యత. అంతేకాని వారి కడుపు కొట్టి పని హక్కును తొలగించడం కాదు. ఈ పథకానికి పేరు మార్చడంలో నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే చరిత్రలో గొప్ప రామభక్తుడైన మహాత్మా గాంధీకి కూడా అందులో అభ్యంతరం ఉంటుంది అని నేను అనుకోను. కానీ పేదలకి న్యాయం చేయలేని పథకానికి ఆ రాముల వారి పేరు పెట్టడమే బాధాకరం.